అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు పూర్తి స్థాయి బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారి నేతృత్వంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సూత్రాలు అనే పేరు మీద విడుదల చేసింది బడ్జెట్ని. అందులో ప్రధానంగా డెవలప్మెంట్కి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్కి ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్కి 837 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్, అలాగే ఎంఎస్ఎంఈస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం 1400 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీనదయాల్ అంత్యోదయ మిషన్ కింద 745 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీఐ కానీ, IIIT సెక్టార్ కానీ, హాస్పిటాలిటీ, వీటి కొరకు 210 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట. ఇక అమరావతి డెవలప్మెంట్ కోసం 6000 కోట్ల రూపాయలని కేటాయించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు ఆదరణకు నోచుకున్నటువంటి రోడ్ల డెవలప్మెంట్ కోసం, అంటే రోడ్లు వేయడం కోసం అని చెప్పేసి 4000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అంతేకాకుండా కృష్ణపట్నం, రామాయపట్నం, భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్స్ కొరకు 605 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఎనర్జీ అంటే పవర్ కోసం, కరెంటు ఇండస్ట్రీస్ కోసం అని చెప్పేసి 13,600 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ఏదైతే ఏర్పాటు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారో, దానికోసం అని చెప్పేసి 10 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. రియల్ టైమ్ గవర్నెన్స్ మనందరికీ తెలుసు, ఆర్టీజీఎస్ సొసైటీ ఉంది, సీఎం కాల్ సెంటర్ ఉంది, వాటి కోసం అని చెప్పేసి 101 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కోసం ఇన్సెంటివ్స్ ప్రకటించడం జరిగింది అనమాట. ఆ నిధులు 300 కోట్ల రూపాయలు. ఇక ప్రధానంగా ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాల విషయంలో, వాటికి కూడా నిధులు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే నెలకు 4000 రూపాయలు వస్తుందో, ఆ పెన్షన్ పథకానికి 27,518 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఆదరణ పథకానికి 1000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మనబడి, మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇటువంటి వాటి కొరకు 3,486 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగిందనమాట. ఇక ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఆయన వెక్కిరిస్తూ ఉంటారు మంత్రి రామానాయుడు గారిని. ఏమనంటే, మీకు 15,000, మీకు 15,000 అంటుంటారు కదా. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో ఈ సంవత్సరం మే నెల తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే ఈ రోజుటి బడ్జెట్లో తల్లికి వందనంకి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా 9,407 కోట్ల రూపాయలని తల్లికి వందనం పథకం కోసం కేటాయించడం కూడా జరిగింది. ఇక ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే ఉచిత సిలిండర్ దీపం 2.0 అమలులో ఉందో పథకం, ఆ పథకానికి 2వ విడత కింద 2,601 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. బాల సంజీవని ప్లస్ అంగన్వాడీ, దీని కొరకు కూడా 1,163 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక ప్రత్యేకించి ఎవరైతే వేట కోసం, చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తారో మత్స్యకారులు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు చేనేత, బార్బర్స్, నాయి బ్రాహ్మణులు, వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్పేసి 450 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగింది. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం మెట్రిక్ స్కాలర్షిప్ ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి నిధులు కూడా కేటాయించడం జరిగిందనమాట. 3,377 కోట్ల రూపాయలని కేటాయించారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కోసం అని చెప్పేసి 820 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇక ఏదైతే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి ఉచిత కరెంటు ఏదైతే ఉందో, వాటి కోసం 400 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగిందనమాట. ఇక ప్రధానంగా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన విధంగా రైతులకు పెట్టుబడి సాయం 20,000 అందిస్తామని ఆయన చెప్పారు. దానికి తగినట్టుగానే అన్నదాత సుఖీభవ పథకానికి టోటల్గా 6,300 కోట్ల రూపాయలని ఆయన కేటాయించడం కూడా జరిగింది. ఇక న్యాచురల్ ఫార్మింగ్ కోసం అని చెప్పేసి 62 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగిందనమాట. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట, ధరల స్థిరీకరణ. ఎందుకంటే మార్కెట్లో ప్రతిదీ ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వాటి కోసం ఇప్పుడు తగ్గినప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉండదు, కానీ పెరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గం ఈరోజు బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట. గతంలో మనందరం చూసాం, ధరల స్థిరీకరణ నిధి
పెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నింది. ఇప్పుడు అలా కాదు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, గోదావరి డెల్టా కానీ, కృష్ణా డెల్టా కానీ వీటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 11,314 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక ఆంధ్రుల జీవనాడి పోలవరం, ఈ పోలవరం ప్రాజెక్టు కోసం అని చెప్పేసి ఈ బడ్జెట్లో 6,705 కోట్ల రూపాయలని కేటాయించారు. జల్ జీవన్ మిషన్ కోసం అని చెప్పేసి 2,800 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక RKVY రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ బడ్జెట్ ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఈ బడ్జెట్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇక్కడ అన్ని వర్గాలను సాటిస్ఫై చేశారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేశారనే మనం చెప్పాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.